ప్రస్తుతం జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండేళ్లలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారన్నారు. శనివారంతో మొదటి విడత సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ ముగిసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 80 నుంచి 90% గెలిచే అవకాశం ఉందన్నారు. ఇక కామారెడ్డిలో అభివృద్ధికి నిధులు తేవటం లేదని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ స్పందించారు. కవితకు కూడా కామారెడ్డి అభివృద్ధిపై బాధ్యత ఉందని, ఆమె ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నారని అన్నారు. ఇక కామారెడ్డి అభివృద్ధికి తమతో పాటు కలిసి రావాలని షబ్బీర్ అలీ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా తనతో కలిసి వస్తున్నారని, కామారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూడా రావాలని సూచించారు. నామినేషన్ పడ్డది అంటే సింగిల్ పడ్డది అంటే ఆటోమేటిక్గా అది యునానిమస్ అవుతుంది. అఫీషియల్గా మాత్రం వాళ్ళు అనౌన్స్మెంట్ 3 దినాల తర్వాతనే చేస్తారు. బట్ ఒకటే సింగిల్ నామినేషన్ వచ్చింది, అందు గురించి ఆ సింగిల్ నామినేషన్ అంటే డిక్లేర్ అన్నట్టే, ఒకటే నామినేషన్. దాంట్లో మాచారెడ్డి మండల్లో వెంకా తాండా, కెలోత్ పద్మ సన్న వైఫ్ ఆఫ్ స్వామి, అది సింగిల్ నేమ్. సో రెండోది ఎల్లంపేట్ మారుపాక అంజమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజం, ఇది రెండోది. మూడోది అంకిరెడ్డిపల్లి తాండా, దానికి మానవ్ శ్రీరామ్ సన్ ఆఫ్ కిష్టయ్య. నాలుగోది బోడగుట్ట తాండా, దానికి మాలోత్ సంతోష్ క్యాండిడేట్ పేరు, సన్ ఆఫ్ గంగయ్య. ఈ 4 ఇప్పటికే డిక్లేర్ అయింది. ఇంకోటి ఒకటి అనుకోము, కానీ అది పూర్తిగా వివరాలు మాకు ఇంకా అందలేదు. నేను క్యాండిడేట్లతో సహా మీతో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలనుకున్నాను, కానీ ఇంకా స్టిల్ ఇప్పుడు సుధాకర్ రెడ్డి చెప్తుండే సర్టెన్ అన్నా అని తెలిసింది. ఆమె చెల్లి అవుతుంది నాకు వరుసగా. ఆ చెల్లెమ్మ స్టిల్ ఎమ్మెల్సీ ఉంది కదా, ఆమె కూడా బాధ్యత ఉంది కదా. 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచింది మన కామారెడ్డి ఓటర్స్తో. ఆమె కూడా చేద్దాం. ఆమెకు కూడా నేను మీ ద్వారా సలహా ఇస్తున్నాను. ఏదైనా డెవలప్మెంట్ ఆమెతో ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి మేము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వస్తే వాళ్ళు మేము కలిసి తక్షణంగా తప్పనిసరిగా డెవలప్మెంట్ చేసుకుందాం. నిజామాబాద్లో అక్కడ శాసనసభ్యులు కానీ మన ఆర్మూరు శాసనసభ్యులు కానీ కలుసుకొని పోతున్నారు, వస్తున్నారు, అన్న ఇది కావాలా అది కావాలని. నేను కూడా మీ ద్వారా లోకల్ ఎమ్మెల్యే గారికి, కవిత గారికి, చెల్లెమ్మకు రండి అమ్మా, కలిసి డెవలప్మెంట్ చేద్దాం. కాంగ్రెస్ ఒకరు విమర్శిస్తే ఇప్పుడేం కాదు. నేను విమర్శించి నువ్వు ఎమ్మెల్సీగా